మరి ఈరోజు మన గాజువాక సిఐ గారు సారథి గారు మన కాలనీకి ఇచ్చేయడం జరిగింది. విషయం ఏంటంటే నిన్న మార్కెట్ యార్డ్లో చిన్న ఇష్యూ, అంటే పేరెంట్స్ వెనకాతల చిన్నపిల్లలు వెళ్ళి వాళ్ళు మిస్ అవడంతో ఈ బీహార్ ఛత్తీస్గఢ్ ఏరియాల నుంచి రెక్కింగ్ గ్యాంగ్ అనేది రావడం జరుగుతుంది. సో వాళ్ళు పిల్లల్ని ఇబ్బంది పెట్టడం లేకపోతే తీసుకువెళ్ళడం జరుగుతుందని చెప్పేసి ఇంటిమేషన్ ఇచ్చేసరికి మన గాజువాక సిఐ గారు వెంటనే స్పందించి రావడం జరిగింది. నిజంగా ఆయనకి ఎంతో కృతజ్ఞతలు తెలపాలి. మరి చాలా థ్యాంక్స్. అలాగే మన కాలనీలో ప్రతి ఏరియాలోని సీసీ కెమెరాలు, అంటే అపార్ట్మెంట్స్ అయితే అవనియండి లేకపోతే కార్నర్ మన కాలనీ ఏరియా అంతా సీసీ కెమెరాలు పెట్టుకుంటే బాగుంటుందని అందరికీ మనవి చేసుకుంటున్నాం. ఈ విషయమై అసోసియేషన్ వారిని కంపల్సరీ సంప్రదించి ఈ యొక్క సీసీ కెమెరాలని ఏర్పాటు చేసుకున్నట్లయితే మనకు మన పిల్లలకు, ఎందుకంటే ఈ ట్యూషన్ గట్లకి ఆడపిల్లలు వెళ్ళి రావడం జరుగుతుంది. ఆ సమయంలో ఏ ఏరియాలో ఎవరు ఉంటున్నారో మనకు తెలియదు. మరి మనకి ఈ సరౌండ్ ఏరియాలో చీకటి వాతావరణం కనిపిస్తుంది. అది లైటింగ్ కూడా ఏర్పరుస్తారు. దానికి కాలనీ వాసులు ప్రతి ఒక్కరూ మన అసోసియేషన్ వారికి సపోర్ట్ చేసినట్లయితే వాళ్ళు చక్కగా కాలనీని తీర్చిదిద్దారు. అలాగే మన పిల్లల్ని కూడా సంరక్షించుకోవడానికి ఈ యొక్క మంచి అవకాశం. మరి ప్రతి ఒక్కరూ ఈ సీసీ కెమెరాలు పెట్టించుకోవాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ. మాట్లాడుతున్నాను. నిన్న మన మార్కెట్ లోని ఒక చిన్న అమ్మాయి తప్పిపోయిందని చిన్న ఉదంతం వచ్చింది. అయితే అమ్మాయి మళ్ళీ వెంటనే దొరికింది. దీనిపై మనం సీఏ గారికి కూడా తెలియపరిస్తే ఈ మధ్య బాగా గ్యాంగ్స్ అయితే తిరుగుతున్నాయి, మనం కాలనీ ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల వాస్తవాలు అందరికీ తెలిసే అవకాశం ఉంది. సో దట్ ఆయన ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మీ కాలనీ తరఫున అందరూ సీసీ కెమెరాలు ప్రతి కూడల్లో పెట్టుకోవాలని ఆయన మనకు తెలియజేశారు. సో దట్ ఇదంతా ఇన్ని సీసీ కెమెరాలు మనం ఏర్పాటు చేయాలని అసోసియేషన్ వారు చేయాలంటే ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఎంతో భాగస్వామ్యం కావాలి. చాలా వరకు మెయింటెనెన్స్ వాళ్ళు పే చేశారు. సో మిగతా వాళ్ళు కూడా మెయింటెనెన్స్ పే చేస్తే ఇలాంటి కార్యక్రమాలు, అదే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని మనకు రేపు పొద్దున్న ఎటువంటి ఫర్దర్ గా దొంగతనాలు కానీ లేకపోతే ఏమైనా జరగకుండా ఉండడానికి ఎంత అవకాశం ఉంటుంది. సీసీ కెమెరా అనేసరికి మీ అందరికీ తెలిసిన విషయం, అది 1000 కళ్ళతో సమానం. సో దట్ మీరు అందరూ తప్పనిసరిగా మాకు కోఆపరేట్ చేస్తే ఇలాంటి కార్యక్రమాలు మన కాలనీ అసోసియేషన్ తరఫున తప్పకుండా చేసి మరింత ఇబ్బంది లేకుండా కాలనీ వారందరికీ మేము సహకరించగలమని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సిఏ గారు గాజువాక నుంచి ఇచ్చేసి వారు మనకందరినీ కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా వస్తుంది సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఇంత పెద్ద కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుపై, అలాగే పెట్రోలింగ్ పై కూడా వారు మనకు హామీ ఇచ్చారు. నైట్ పెట్రోలింగ్ కూడా మన దగ్గర పెట్టడానికి వారిని హామీ ఇచ్చారు కాబట్టి, అలాగే మనం కూడా పిల్లల్ని తీసుకెళ్లే ముఠాలు కొంచెం తిరుగుతున్నటువంటి దాంతో అప్రమత్తంగా ఉండాలని, పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ విడిచిపెట్టకూడదని, జాగ్రత్తగా పిల్లల్ని సంరక్షించుకునే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని, అదేవిధంగా కాలనీలో అందరూ కూడా సీసీ కెమెరాలు కాలనీలో ఉన్నటువంటి ప్రతి కూడల్లో కూడా పెట్టించే ఏర్పాటు చేయాలని వారు కోరి ఉన్నారు. కాబట్టి వారు ఇచ్చేసి మనకి ఈరోజు మనతో మాట్లాడి వారి యొక్క సూచనలు సలహాలు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.